బ్రెయిన్ రాట్. అసలు ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? అధికంగా సోషల్ మీడియా షార్ట్స్, రీల్స్, నోటిఫికేషన్స్, ఉపయోగం లేని సమాచారం అంతా ఎక్కువగా వినియోగించడం వలన మెదడు తన సహజ శక్తిని నెమ్మదిగా కోల్పోయే మానసిక స్థితిని బ్రెయిన్ రాట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు ఆలోచించడానికి అలసిపోవటం. ఇది ఎందుకు వస్తుంది? ఎక్కువ స్క్రోలింగ్, నోటిఫికేషన్స్, నిద్రలోపం, బోర్ కొట్టే సమయం కూడా లేకపోవటం. అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫోకస్ లేకపోవడం, చదవగానే నిద్ర రావడం, అలసట, మర్చిపోవడం, చిరాకు, ఉత్సాహం తగ్గడం. ఎలా గుర్తించాలి? ఫోన్ లేకపోతే అసహనం, 10 నుంచి 15 నిమిషాలు కూడా ఫోకస్ చేయలేకపోవడం, రీల్స్ చూసాక గిల్ట్ రావడం. దీనివల్ల జరిగే నష్టాలేంటి? చదువు, కెరీర్ ఫోకస్ తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, సమయం వృధా అవుతుంది, అండ్ సామర్థ్యం కూడా పడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు బారిన పడిపోయి ఉన్నారా? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ బ్రెయిన్ రాట్ అనేది వైద్య వ్యాధి కాదు. ఒకవేళ మీరు ఇలాంటి బారిన పడిపోయి ఉంటే 21 డేస్ మైండ్ సెట్ మీద క్లాస్ ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం, లేదా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు కలవచ్చు.